బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం మీద సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది నిన్న. ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ముందుగా అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే మత కార్యకలాపాల కోసం ముస్లింలు ధార్మిక సంస్థలకు ఇచ్చేటువంటి విరాళం. దాన్ని ముస్లిం మత కార్యకలాపాల కోసమే వాడాలి. ఆ ఇచ్చేటువంటి ప్రాపర్టీని వక్ఫ్ అంటారు. సో అవి వక్ఫ్ ప్రాపర్టీస్. చాలా కాలం నుంచి వక్ఫ్ అనేది అమల్లో ఉంది. అయితే వాటికి సంబంధించి ఆ చట్టాలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. వక్ఫ్ మీద ఒక క్లారిటీ తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పింది. అయితే ఈ చట్టాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా విమర్శలు చేసింది. ఆ సవరణ చట్టం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటి ఈ మధ్యంతర ఉత్తర్వులు? ఈ వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 3 ప్రొవిజన్స్ మీద స్టే ఇచ్చింది. ఏమిటా 3 ప్రొవిజన్స్? ఒక ప్రొవిజన్ ఏంటంటే, ఇస్లాం కోసం మేము మా ఆస్తులు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటిస్తే, అట్లా ప్రకటించిన వాళ్ళు అప్పటికి 5 సంవత్సరాలుగా ఇస్లాంని అనుసరిస్తూ ఉండాలి. అంటే అప్పటికప్పుడే ఇస్లాంలోకి మారి ఆ వెంటనే వక్ఫ్ కింద ఆస్తులను ప్రకటించడానికి వీల్లేదు. దీని మీద స్టే విధించింది సుప్రీంకోర్టు. అంటే 5 సంవత్సరాల పరిమితి ఏదైతే పెట్టారో, 5 సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చూపించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు తమ ఆస్తుల్ని వక్ఫ్ కింద ఇవ్వడానికి అర్హులు అని చెప్పిందో ఆ ప్రొవిజన్ మీద స్టే ఇచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు 2 మాటలు చెప్పింది. ఒకటేంటంటే, దీన్ని దుర్వినియోగం చేస్తున్న మాట నిజమే అని కూడా ఉంది. దుర్వినియోగం ఎట్లా చేస్తారంటే, ఎవరైనా ఏదైనా ఆస్తులకు సంబంధించి గొడవలు వచ్చినాయి అనుకోండి, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేక బయట వాళ్ళతో కావచ్చు, వీళ్ళు వెంటనే దాని నుంచి తప్పించుకోవడానికి తమ ఆస్తుల్ని వక్ఫ్కి ఇచ్చినట్టుగా ప్రకటించవచ్చు. ఇందుకోసమే ఇస్లాంలో కూడా మారచ్చు. రెండో పెళ్లి చేసుకోవడానికి చాలామంది మారుతుంటారు కదా, అట్లా అన్నమాట. అందుకోసం అని చెప్పి కనీసం 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ ఉంటే అటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వక్ఫ్ సవరణ చట్టంలో పెట్టారు నిబంధన. సో సుప్రీంకోర్టు ఇదిగో ఈ రకమైన సమస్య ఉంది అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ కూడా ఎందుకు స్టే విధించారు అంటే, 5 సంవత్సరాలుగా ఇస్లాంని పాటిస్తున్నారు అని నిరూపించుకోవాలి అన్నారు. బాగానే ఉంది, కానీ ఏ విధంగా నిరూపించుకోవాలి, దాని మెకానిజం ఏంటి అనేది వివరంగా డిఫైన్ చేయలేదు చట్టంలో. కాబట్టి అది చేసే వరకు కూడా ఈ ప్రొవిజన్ని అమలు చేయవద్దు అని చెప్పి స్టే విధించారు. రెండవది, ఏదైనా ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఉంటే ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే, వీళ్ళు వక్ఫ్ కింద ప్రకటించుకున్నారు దీన్ని, కానీ ఇది వక్ఫ్ కాదు, ఇది ప్రభుత్వ స్థలము అని అనుకొని ఆ మేరకు ప్రొసీడ్ అయ్యి ఆ ప్రాపర్టీని టేక్ ఓవర్ చేసి రికార్డ్స్ని మార్చవచ్చు అని ఉంది ఈ చట్టంలో. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమన్నదంటే, ఇది ఏకపక్షము. సో జ్యుడిషియరీ రెల్మ్లోకి, అంటే న్యాయ వ్యవస్థ చేయవలసిన పని మీరే చేస్తా ఉంటే కుదరదు. అంటే ఆఫీసర్స్ ఏదైనా ప్రాపర్టీని ఇది వక్ఫ్ కాదు అని చెప్పి డిస్ప్యూట్ రైట్ చేయవచ్చు, దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ చేయొచ్చు, కానీ దాన్ని కోర్టులో ప్రూవ్ చేసి కోర్టు ద్వారా మాత్రమే ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, రికార్డులో మార్చాలి. అంతేగాని ఏకపక్షంగా వీళ్ళే ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి వీళ్ళే దాన్ని ఆ వక్ఫ్ ప్రాపర్టీని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఈ ప్రొవిజన్ అట్లాంటి దానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దాని మీద కూడా స్టే విధిస్తున్నాము అని చెప్పారు. మూడవది, ఈ వక్ఫ్ కౌన్సిల్స్ అని ఉంటాయి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. ఇందులో మొదటిసారిగా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం నాన్ ముస్లిమ్స్ కూడా ఉండవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నెంబర్ ఎంత అనేది చెప్పింది. మొత్తం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 22 మంది సభ్యులు ఉంటే అందులో 4 మాత్రమే నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు అని చెప్పింది.
అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అంది. చట్టం ప్రకారం అంతకంటే ఎక్కువకి అవకాశం ఉంది, అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం, సవరణ చట్టం ప్రకారం. అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం సభ్యుల సంఖ్య 3కి మించి ఉండకూడదు. మొత్తం 11 మంది ఉంటారు. 11 మందిలో 3కి మించి ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదు అని చెప్పింది. అంటే అంతకుముందు బీజేపీ తీసుకొచ్చినటువంటి సవరణ చట్టంలో ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి వీటిని సెంట్రల్ చట్టంలో 4కి, స్టేట్ బోర్డ్స్కి సంబంధించి 3కి పరిమితం చేసింది సుప్రీంకోర్టు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఈ బోర్డ్స్కి సీఈఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముస్లింలు అయి ఉంటే మంచిది అని కూడా చెప్పింది. సో ఈ 3 ప్రొవిజన్స్ మీద సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. అదే సమయంలో మిగతా ప్రొవిజన్స్ మీద పిటిషనర్లు వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా వాటి మీద ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించాల. ఓవరాల్గా అసలు మొత్తం సవరణ చట్టాన్నే స్టే చేయాలి, నిలుపుదల చేయాలి అని చెప్పి పిటిషనర్లు కోరారు. కానీ దానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇంకొక ప్రొవిజన్ కూడా ఈ ముస్లిం సంస్థలు వ్యతిరేకించినాయి కోర్టులో. అదేంటంటే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్స్. చాలా కాలంగా వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి నడుస్తున్నాయి అవి. దర్గాలు, మాస్కులు, గ్రేవ్ యార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ప్రాపర్టీస్. వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పారు గతంలోనే గవర్నమెంట్. గత 100 ఏళ్లుగా ఉన్నది అది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. కానీ కారణాలు ఏమైనప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇప్పుడు కొత్త సవరణ చట్టం ప్రకారం ఏం చేశారంటే మీరు మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేసుకోకపోతే అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి అన్నారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ మేము ఎక్కడ తీసుకొస్తాము, వీటికి డాక్యుమెంట్స్ ఉండవు, ఇవన్నీ 100 ఏళ్ల క్రితం నాటివి అని ఇప్పుడు వీళ్ళు ఆర్గ్యుమెంట్ లేవదీశారు. దాని మీద సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీకు 100 ఏళ్ళు టైం ఇచ్చారు, ఆ తర్వాత 95లో ఒక చట్టం వచ్చింది, దాని ప్రకారం కూడా మీకు అవకాశం ఉండింది. అప్పుడు మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, ప్రూవ్ కూడా చేయనక్కర్లా, అయినా కూడా చేసుకోవాలా. ఇంతకాలం పాటు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రొవిజన్ మీద మేము స్టే విధించము అని చెప్పారు. మొత్తంగా ఏమిటంటే ముస్లిం సంస్థలు, ఇతర విమర్శకులు లేవదీసినటువంటి కొన్ని అంశాల మీద కొంత రిలీఫ్ ఇచ్చినట్టు సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ 3 ప్రొవిజన్స్ మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే తాత్కాలికంగా వాటి అమలుని నిలిపివేసింది అంతే, వాటిని కొట్టివేయలేదు. యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే ఈ ఆర్గ్యుమెంట్స్లో ఉన్నటువంటి మెరిట్ని బట్టి మేము ఫైనల్గా డిసైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ మీద స్టే ఇచ్చాము కాబట్టి ఇక వీటిని కొట్టేసినట్టే, ఇవి లేనట్టే అని చెప్పి అనుకోవద్దు. ఇవి రీజనబుల్ అని చెప్పి రేపు ప్రభుత్వం కనుక నిరూపించగలిగితే, ఇవి చట్ట ప్రకారం ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ ఈ ప్రొవిజన్స్ అమల్లోకి వస్తాయి. దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మా స్టాండ్ సుప్రీంకోర్టులో విండికేట్ అయింది అని. నిజానికి అలా జరగలేదు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో జరిగింది ఏమిటంటే ప్రైమా ఫేసి ఇవి ఆర్బిటరీగా ఉన్నాయి. ఈ ప్రొవిజన్స్ ఏవైతే 3 చెప్పానో ఆర్బిటరీగా అంటే ఏకపక్షంగా ఉన్నాయి అని భావించి వాటి మీద తాత్కాలిక స్టే విధించారు. అంతేగాని ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఇప్పటిదాకా ఏమి చెప్పలేదు. ఫైనల్ జడ్జిమెంట్లో చెప్తారేమో తెలియదు. దీని మీద ఇప్పటి నుంచి ఇక సుప్రీంకోర్టులో చాలా డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పుడు బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందా, ముస్లిం మత సంస్థల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది.